అధ్యక్ష, విశాఖ కేజీహెచ్ విషయంలో ఒక గిరిజనుడి ఆవేదన సభ దృష్టిలోకి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. కొండగరి ప్రవీణ్ కుమార్ అనే యువకుడు 15/1/2017న యాక్సిడెంట్ అవడం జరిగింది అధ్యక్ష నా నియోజకవర్గంలో. అయితే యాక్సిడెంట్ అయితే పార్వతీపురం ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ నుంచి కేజీహెచ్కి రిఫర్ చేయడం జరిగింది అధ్యక్ష. అక్కడికి వెళ్ళిన తర్వాత కేజీహెచ్కి వెళ్ళిన తర్వాత లంచాల పర్వం ఏ రకంగా కేజీహెచ్లో ఉందన్నది ఆయన ఆవేదన నాకు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. ఏరియా హాస్పిటల్ నుంచి కేజీహెచ్ అంబులెన్స్కి 5,000 రూపాయలు, స్కానింగ్కి 2,000 రూపాయలు, ఐసీయూలో పెట్టినప్పుడు కాపలాదారునికి 1,000 రూపాయలు, పిఎం రిపోర్టు ఎంటర్ చేయడానికి 1,000 రూపాయలు, రిపోర్ట్ తెచ్చిన వ్యక్తికి 1,000 రూపాయలు, పిఎం చేసినటువంటి తోటికి 1,000 రూపాయలు, డాక్టర్కి 2,000 రూపాయలు, బాడీ ప్యాకింగ్ క్లాత్కి 3,000 రూపాయలు, డెడ్ బాడీని కేజీహెచ్ నుంచి గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండకి తీసుకెళ్లడానికి అంబులెన్స్కి 12,000 రూపాయలు అవడం జరిగింది అధ్యక్ష. మొత్తం చూస్తే దాదాపు 35,000 రూపాయలు ఒక గిరిజనుడు కేజీహెచ్లో వెళితే ఈ రకంగా లంచాల రూపంలో జలగల రక్తాన్ని పిండినట్టుగా గిరిజనుల రక్తం పిండినట్టుగా పిండడం జరుగుతుంది అధ్యక్ష. నిజంగా గిరిజనుల ఆవేదన ఎంత దారుణంగా ఉంది అని అంటే, కేజీహెచ్కి వెళ్తే కనీసం వాళ్ళ దగ్గర వాళ్ళ జేబులో 2,000 రూపాయలు కూడా ఉండవు అధ్యక్ష. కానీ ఈ రకంగా 30,000 నుంచి 40,000 రూపాయలు గిరిజనుల నుంచి కేజీహెచ్లో అవినీతి రూపంలో దోచేస్తుంటే ఏ రకంగా గిరిజన సంక్షేమానికి ఈ ప్రభుత్వం పాటుపడుతుందని మేము అనుకోవాలి అధ్యక్ష. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం సభ సాక్షిగా, గిరిజనులకి ఈ రూపంగా లంచాల రూపంలో కేజీహెచ్లో ఎవరైతే ఈ చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకొని గిరిజనుల సంక్షేమం కోసం ఇంకా మెరుగైన చర్యలు చేపట్టాలని ఈ సభ ద్వారా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష.